బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ క్రాంతిదళ్ రాష్ట్ర అధ్యక్షులు సంఘం పృథ్వీరాజ్ యాదవ్ ను అర్ధరాత్రి 1 గంట సమయంలో తెలంగాణ టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకువెళ్లారు. ఎలాంటి వారెంట్ లేకుండా, సరైన కారణం చెప్పకుండా అక్రమంగా అర్ధరాత్రి మఫ్టీలో వచ్చి బలవంతంగా వాహనంలోకి ఎక్కించి తీసుకువెళ్లారు. సివిల్ డ్రెస్ లో దాదాపు 20 మందికి పైగా 2 దఫాలుగా గుంపులుగా వచ్చి తార్నాకలోని పృథ్వీరాజ్ ఇంటి వద్ద అర్ధరాత్రి హంగామా సృష్టించినట్లు తెలుస్తుంది. అయితే మార్వాడి గో బ్యాక్ అంశంపై ఓయూజేఏసీ ఇవాళ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్ పిలుపునకు పృథ్వీకి ఎలాంటి ప్రత్యక్ష పరోక్ష సంబంధం లేదని, పృథ్వీరాజ్ ఎక్కడ మార్వాడి గో బ్యాక్ నినాదం కూడా ఇవ్వలేదని, సమస్య పరిష్కారం కోసం, బాధితులకు న్యాయం చేయడం కోసం తెలంగాణ భూమిపుత్రులకు, స్థానిక వ్యాపార వర్గాలకు గొంతుకగా ఆయన నిలిచారని తెలంగాణ క్రాంతిదళ్ రాష్ట్ర శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వెంటనే పృథ్వీరాజ్ ను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. మరోవైపు సికింద్రాబాద్ లోని మోంఠా మార్కెట్ లో పార్కింగ్ విషయంలో ఓ దళితుడిపై మార్వాడి వ్యాపారులు దాడి చేయడంపై ఓయూజేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి తీవ్రంగా ఖండించారు. గతంలో తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర పెత్తందారుల నుంచి బయటపడితే ఇప్పుడు మార్వాడీల స్థానిక ఉపాధి అవకాశాలను కొలగొడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మార్వాడీలు వ్యాపారాలు చేసుకోవడమే కాకుండా స్థానికులపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోండా మార్కెట్ ఘటనను ఖండిస్తూ ఓయూజేఏసీ ఇవాళ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది. అయితే 2 రోజుల ముందే ఈ బంద్కు పిలుపునివ్వగా నిన్న మోండా మార్కెట్ లో జరిగిన గొడవపై రాజీ కుదిరింది. బాధితుడు శ్యామ్ కు మార్వాడి వ్యాపారి నడి బజార్ లో దండం పెట్టి సారీ చెప్పాడు. అతని క్షమాపణలు ఆమోదిస్తున్నట్లు, ఈ గొడవకు ఫుల్ స్టాప్ చెప్తున్నట్లు బాధితుడు శ్యామ్ మీడియా ముందు ప్రకటించారు. నాది ఇన్వాల్వ్మెంట్ దాంట్లో ఇక్కడ ఉండేది ఉంటేనేమో చేయాలి. మీరు ఏదో ఎవరో రౌడీ షీటర్లను అరెస్ట్ చేసినట్టు మీరు ఇట్లా మీరు చెప్తే ఎట్లా? నేను కూడా రిక్వెస్ట్ చేయాలి. నేను కూడా చెప్తున్నా కదా, నా రోల్ లేదు. రోల్ ఉంటే నేనే చెప్తా కదా, నా రోల్ ఉంటే మీరు తీసుకోతా పోతాం. నా రోల్ లేదన్నా, నా రోల్ ఏం లేదు, పార్టిసిపేషన్ లేదు, నేను కాల్ ఇవ్వలేదు. ఇక్కడ కాల్ అయినప్పుడు మీకు ఇష్టం వచ్చినట్టు పేర్లు రాసుకొని మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఈవెన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చినారా? అది హరాస్మెంటే కదా. రాత్రి పూట వచ్చి ఇంటికాడ 12 గంటలకు వచ్చి నా రోల్ ఉంటే మీరు ఓకే, నో ప్రాబ్లం, నాకు వెనుక కూడా ఇదేం లేదు. నాకు ఎక్కడ ఏదన్నా దాంట్లో విజువల్ గానే ఉన్నది, పెద్ద ఏం ఇష్యూ కాదు. మళ్ళీ రేపు పొద్దుగా లేచి మళ్ళీ ముఖ్యమంత్రిని అవే మాట్లాడాలి కదా, అవసరం రోల్ లేదు కదా. అంటే నేను అనేది నా పేరు ఇలా పెట్టవచ్చు కానీ ఇట్ ఈస్ రాంగ్ అంటున్నా. నేను సంగంరెడ్డి పృథ్వీరాజ్ కానీ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు అది రాంగ్ ఇన్ఫర్మేషన్ తోటి నేను ఎక్కడ కాల్ ఇచ్చింది లేదు. నేను మీకు రావడానికి చెప్తలేను. నేను అనవసరంగా మీరు అనవసరంగా రేపు నాకెందుకు మీ ముఖ్యమంత్రి అనే అవకాశం నాకెందుకు ఇస్తారని అంటున్నాను. మీరు ఒకసారి మీ ఇంకెవరైనా పైలతో ఉంటే మాట్లాడుకోవాలి. ఈవెన్ కాదు అని అంటే మీరు చెప్పండి, కూడా చెప్పండి. ఒకసారి ఉంటే ఆయనతో కూడా ఒకసారి మాట్లాడతాను. కాదు అంటే నేను వస్తాయి మీ ఇష్టం. నేను అనేది అంటే ఫస్ట్ హౌస్ అరెస్ట్ అన్నారు నన్ను. హౌస్ అరెస్ట్ మ్యూలో తగిన పెట్టుద్ది. నా రోలే లేదు కదా. రోల్ లేనప్పుడు నేను అనవసరంగా ఎందుకు రావాలి సార్? నాకు ఇప్పుడు నేను ఈ రోజు నేను నాకు మీ లిస్ట్ లో మీ పేరు ఉంది. కరెక్ట్. ప్లీజ్ కోఆపరేట్ సార్. I will 100% I will cooperate with you. But what I am telling you, my humble request is, దీంట్లో I have to again question Chief Minister tomorrow morning. Yes. Okay. అది ఒక్కసారి మీ ఆఫీసర్స్ తో మాట్లాడండి. కాదు అన్నారు అనుకోండి, then I will come. Unfortunately I have to question Chief Minister. నేను ఎస్ఏ ఆఫీస్ నేను ఎస్ఏ రకమైన మా సార్ వస్తుంది. Yeah, please let him come. We will ask him. We will tell him. రమ్మనండి ఒకసారి మాట్లాడదాం. మేడం నేను ఆఫీసర్ మేడం, నేను I'm ready to come along with you. కానీ my request అంటారా, my suggestion అంటారా, just ask your superiors first. Then already informed my superior sir. అయినా తీసుకురమ్మన్నారా? నా రోల్ ఏం లేకుండా ఏం చేసినా తీసుకురమ్మన్నారా? ఒక్క నిమిషం మంచిలాగా వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నో ప్రాబ్లం. ఐడెంటిటీ కార్డు ఉంటే మీ ఐడెంటిటీ చెప్పేది. ఓకే తీసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఇంతకుముందు కొందరు వచ్చిండ్రు, వాళ్ళు ప్రాపర్ ఐడెంటిటీ చెప్పలేదు. మేము ఎవరు అనుకోండి. ఓకే సరే. ఓకే కాదు సారే ఓకే అన్నాడు. మీకెందుకు అర్థం కాదు? మీరు అర్థం చేస్తున్నారు.
ఇప్పుడు చెప్పి నేను ఐడి కార్డు చూపించిన ఐడి కార్డు చూపించిన రిక్వెస్ట్ చేసిన నేనే ఆర్గ్యుమెంట్ చేసిన అంటున్నా మెయిన్ సార్ పృథ్వీరాజ్ సాబే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఇక్కడ డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వలేదు అని చెప్తున్నారు. ఇన్వాల్వ్ అయినా మీరు చూపించొచ్చు కదా. మ్యామ్ ఇస్ వెరీ కామన్ దిస్ మేడం. ఓకే ఓకే ఏమంటారు దేవుడు ఓకే మాట్లాడండి. మనకి ఒకసారి వచ్చి మాట్లాడు అంటే ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు మనం మాట్లాడిపించిండ్రు, వచ్చిండ్రు మాట్లాడిపించిండ్రు. నేను డ్రెస్ షార్ట్ మీద ఉన్న మళ్ళీ డ్రెస్ వేసుకున్నా, మళ్ళీ మాట్లాడిండ్రు. చెప్తే మీరు హైయర్ ఆఫీసర్స్ మాట్లాడండి కాదు అని అంటే అప్పుడు మీ ఇష్టం అని వాళ్ళతో కూడా మాట్లాడినా. ఇవన్నీ చెప్పినా అనవసరంగా నేను నన్ను ఎందుకు మాట్లాడిపిస్తారు పొద్దుగా ఇన్వాల్వ్మెంట్ ఉంటే నేనే వస్తాను కదా. చెప్తే వాళ్ళు సరే తర్వాత వదిలేసి వాళ్ళ ఫోటో తీసుకున్నారు. చూపించారు వాళ్ళు కూడా చెప్పారు, వాళ్ళు కూడా అదే చెప్పిండ్రు. వాళ్ళు మాట్లాడుకుని వచ్చి ఫోటో తీసుకుని వచ్చినట్టు ఫోటో తీసుకుని హలో అండి. అదే నేను యాక్చువల్ గా ఈ కాల్ ఇచ్చింది నేను కాదు, నాకు గవర్నమెంట్ లేదు. నేను ఎక్కడ కూడా లాస్ట్ రిపోర్ట్ వేసిన చూడ నేను ఎక్కడ కూడా దీని గురించి ఏం స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎందుకు మరి వాళ్ళు ఎందుకు పెట్టారు ఇప్పుడు ఆ చిన్న మిస్టేక్ తోటి నాకు ఎందుకు ఒక ఆయుధం ఇస్తారు ఉట్టిగా అని నేను రిక్వెస్ట్ చేసిన. అది కాదు అంటే నేను నాకు వచ్చడానికి ఏం లేదు కానీ ఉట్టి అనవసరంగా ఇప్పుడు పొద్దున్న లేస్తే ఇదే కన్వే చేయండి సార్. ఏం లేదు మేము లేదు నేను కూర్చోండి ప్లీజ్. ఇష్టం నాకేం ప్రాబ్లం లేదు. నిజమా మాత్రం సార్ రూలు మాకు చెప్పలేరు. ఓకే సార్ డన్ సార్. రాత్రి 12:30కు వారెంట్ లేకుండా గుండాలు ఉతికే పెద్ద పోలీస్ మాబ్ గ్యాంగ్ 2 విడతలలో వచ్చి అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్కు తీసుకొని పోయింది. మార్వాడి ఏదైతే పెట్టుబడిదారు వర్గాలు, గుజరాతీ పెట్టుబడిదారు వర్గాలు అందరూ కలిసి నిన్న డీజీపీ దగ్గర పోయిన తర్వాత ఈ పరిణామాలు దారి తీసినాయి. అక్కడ ఏదైతే మోండా మార్కెట్లో ఇన్సిడెంట్ జరిగిన కాడ కొట్టినోళ్లను మాత్రం అరెస్ట్ చేయలే ఇప్పటిదాకా. కానీ మమ్మలను ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నంలో ఉన్నటువంటి మమ్మలను నన్ను కానీ శ్యామ్ను కానీ అరెస్ట్ చేసి యూనివర్సిటీలో 2 పిల్లలు కానీ తీసుకొని పోలీస్ స్టేషన్స్కు తిప్పుతున్నారు. తెలియకుండా పోలీస్ స్టేషన్లో కొట్టినోడు బాగానే ఉన్నాడు. తెలంగాణ వాళ్ళు 1000 రూపాయలు 2 రూపాయలకు తాగి పంటరు అన్నోళ్ళు బాగానే ఉన్నారు. తెలంగాణ ప్రజలను రజాకారులు అన్నోడు బాగానే ఉన్నాడు. తెలంగాణ ప్రజలు ఊంచితే తినేటోళ్ళు అన్నోళ్ళు కూడా బాగానే ఉన్నారు. అని మమ్మలను మాత్రం పోలీస్ స్టేషన్ తిప్పుతున్నాడు రేవంత్ రెడ్డి. ఆంధ్ర పాలకులు కూడా ఇట్లనే చేసిండ్రు. కానీ ఆంధ్ర పాలకుల కన్నా నువ్వు కొద్దిగా షేర్ అంటే నువ్వు ఇంకా సవాసేరు చేసే కాడుకున్నావు, నువ్వు ఎక్కువ చేస్తున్నావు నువ్వు. ఇవి తెలంగాణ ప్రజలంతా గమనించాలి. ఈ ముఖ్యమంత్రి ఆంధ్ర వాళ్ళ దగ్గర చెప్పులు మోసిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వచ్చినటువంటి మార్వాడి వాళ్ళు ఇక్కడైతే దోపిడీ చేస్తుండ్రో, దోపిడీ చేసేటోళ్ళ గురించి మాట్లాడు. వాళ్ళు గుజరాత్ వాళ్ళు కావచ్చు, వాళ్ళ పైసలకు అమ్ముడు పోయి మమ్మల్ని ఇట్లా తెలంగాణ ప్రజలు ఇట్లా రోడ్ల మీద తెలంగాణ ఆకాంక్షలు తిరిగేటోళ్ళు రోడ్ల మీద తిప్పుతున్నాడు. ఇది ప్రజలు గమనించాలి.